వాళ్ళు కన్నీరు కార్చే కథ వ్రాయాలి. లేడీస్ సెంటిమెంట్స్ ఉన్న కథలు సినిమాలకు కూడా సక్సెస్ అవుతున్నాయట. రాస్తాను. ఒక క్రూరాలైన అత్తగారు సుగుణవతి అయిన కోడల్ని రాసి రంపాను పెట్టుట, ఇది ఇతివృత్తం. కోడలు సుగుణ అంట్లు తోముతూ ఉంటుంది. గయ్యాళి అత్తగారు ఛాయమ్మ చీపురి కట్టతో ప్రవేశిస్తుంది. ఏమే అంట్లు తోముట అయ్యిందా? అమ్మా వస్తే వచ్చావు కానీ అలా లౌడ్ స్పీకర్ లా గట్టిగా అరవకు, రాసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఇదిగో నా కోడలు, నా ఇష్టం వచ్చినట్టు అరుస్తా, మధ్య నువ్వెవడవయ్యా? అలా కానీ జగజ్జనని, ఎందుకు అత్తయ్యా నన్నిలా రాసి రంపాన పెడతారు? ఎందుకు అత్తయ్యా నన్ను ఇలా రాసి రంపాన పెడతారు? పీనుగా ఆ ముదష్టపాటు రాయడానికి నువ్వు అనడానికి సరిపోయిందే. నేను నిన్ను రాసి రంపాన పెడుతున్నానంటే చూడు ఏం చేస్తాను. నిజంగా నిన్ను రాసి ఏమండి కవి గారు, నన్నేం చేయమంటారు? దయచేసి అత్తగారికి పక్షవాతం వచ్చినట్టుగా రాసేయండి. నీకేం భయం లేదు, నేను ఉన్నానుగా. వాడు రాసినట్టే నిన్ను రాసి నేను ఆ భావంతో రాయలేదు జగజ్జనుడు. మరి ఏ భావంతో రాసావురా? అమ్మా ఈ కోపంలో నిన్ను రాసి రంపాన పెట్టేసి ఇలా వచ్చేయి. అత్తనున్నానే భయం కూడా లేకుండా వాడి మాట వింటావా? అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి? పాపం క్షమించుగా జగజ్జనని, మాది రచయితకి పాత్రలకి ఉన్న పవిత్రమైన సంబంధం. మమ్మల్ని అనుమానించిన జగజ్జనని. ఎందుకండి భయం? నిజం చెప్పేద్దాం. అత్తయ్య మేమిద్దరం ప్రేమించుకున్నాం, లేచిపోవాలని నిర్ణయించుకున్నాం. అమ్మో ఇది ఎక్కడ తిరుగుతుందిరా, అడ్డమే తిరుగుతుంది. ఇందావిడ బట్టి నీతో చెప్పి నా కోడలే లేవ తీసుకుపోతావట్రా. అమ్మాయ ఇది ఎక్కడ జగజ్జనరా నాయన? అయ్యి బాబోయ్, మళ్ళీ బట్ట పగలే కలవంతలు కాదురా, నేను రాసిన కథలో పాత్రలు అవుగు ఎలా నిర్గమిస్తున్నావో చూడరా. అయ్యి బాబోయ్, ఇక్కడ ఏ పాత్రలు లేవండి. మీకు మధ్య బాబు పోయాకి రండి.